మళ్ళీ ఈరోజు ఫ్యాక్టరీలో వర్క్ మొదలైంది. మొన్న ఇన్‌స్టాలేషన్ చేయడానికి ఒక టీమ్ ముంబై నుంచి వచ్చిందని చెప్పాను కదా! అది మనోడే. ఈ లెఫ్ట్‌లో ఉన్నాడు కదా! ఈయనే. అయితే ఈయనకి రూమ్ నచ్చలేదని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ కంపెనీ మళ్ళీ అతన్ని పంపించి మేము చెప్పినట్లు చేసేటట్లుగా, మేము చెప్పింది చేసినట్లుగా చేసి కంపెనీ పంపించింది. మనోడు ఇన్‌స్టాలేషన్ చేయడానికి వచ్చినప్పుడు దాదాపు వారం 10 రోజులు అయిపోతుంది. అప్పటి నుండి మొదలు పెడితే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఈ రోజుకి ప్లాంట్ మొత్తం రన్ అయ్యేది. కానీ మనోడికి రూమ్ నచ్చలేదని కొన్ని కారణాలు చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి కంపెనీ అతన్నే పంపించింది. ఈసారి మేము చెప్పినట్లుగా మనం నడుచుకునేలా ఉంది. ఎందుకంటే ఒకసారి అవకాశం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. మేమైతే హ్యాపీగా పని చేసుకుంటున్నాం అనమాట. ఇంకో మనోడికి కాల్ బాగాలేదు. మనోడే ఆపరేటర్. ఈ ప్లాంట్ మొత్తం రన్ అయిన తర్వాత మనోడే వాటి దగ్గర ఉండి ఆపరేటర్. ఇక ఇతను ఎలక్ట్రీషియన్, గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను ఈ ఎలక్ట్రీషియన్, ఇతను ఆపరేటర్. అయితే మేము వర్క్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామంటే నవ్వుతూ ఆడుతూ పాడుతూ వర్క్ని కంప్లీట్ చేసుకుంటాం అనమాట. నేను డ్రైవర్నే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాంట్ రన్ అవ్వట్లేదు కాబట్టి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నాం. మనోడు ఆపరేటరు, మనోడు కాల్ ఇంజ్యూరీ అయింది కనుక మనోడు కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాడు అనమాట. ప్లాంట్ ఎప్పుడెప్పుడు రన్ అవుద్దని మేము చూస్తూ ఉంటే కొన్నిసార్లు ప్లాంట్ పనులు ఆలస్యం అయిపోతున్నాయి. ఈరోజైతే చాలా వర్క్ అయ్యింది. మనోడు ఈరోజే వచ్చాడు స్టార్టింగ్. మళ్ళీ ఈరోజు ప్లాంట్ పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక రోజున్నర పని ఉంటుంది, అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చిన్న పెండింగ్ వర్క్లు ఉన్నాయి, అవి కూడా అయిపోతే ఇంకా ప్లాంట్ నెక్స్ట్ మంత్లో రన్ అయిపోవచ్చు నాకు తెలిసి. మళ్ళీ ఏమీ ఇబ్బందులు లేకుండా ఉంటే ప్లాంట్ అంతా కూడా వచ్చే నెలకి పర్ఫెక్ట్గా ప్లాంట్ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఖాళీగా ఉండి చిరాగ్గా ఉంటుంది. చిన్న పనుల్లో సాయం చేస్తున్నాం, కానీ మన పనుల్లోకి మనం వెళ్ళిపోతే దానికి ఉన్నంత సుఖం ఉండదు. కాబట్టి మనం ఎంత చేసినా కూడా మన పని అంటూ మనకు ఉన్నది కాబట్టి ఆ పనిలోకి వెళ్తేనే హ్యాపీ. ఈతను గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను స్టీల్ ప్లాంట్లో ఎలక్ట్రీషియను, సార్కి తెలిసిన వ్యక్తి. ఈయన కూడా వచ్చి అప్పుడప్పుడు అంటే మొత్తం ప్లాంట్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి రూమ్ విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మనోడికి నచ్చినట్లుగా మేము లేవని చెప్పి కంప్లీట్ ఇచ్చాడు. కానీ తీరా ఆ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం ఏం చేశారంటే మళ్ళీ ఈయన్నే పంపించి మేము చెప్పినట్లుగా చేసేలా చేశారన్నమాట. ఆ విషయంలో